ఉండి ఇప్పుడు రేపు ఎప్పుడు జరుగుద్ది సార్? ఇష్టం లేకుండా ఉండి బలవంతంగా పట్టి రేపు చేస్తే అది రేపు. రేపు 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 కేసు అంటున్నారు. ఇది రేపు కేసు ఎలా అవుద్దంటున్నా? మేము సినిమాల్లో రేపులు తీసే చాలా రేపులు తీస్తుంటాం. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే రేపు. ఇక్కడ ఒక క్వశ్చన్, ఇద్దరు హీరోల మధ్య ఆధిపత్య పోరే జానీ మాస్టర్ బలవడానికి కారణం అనేది ఒక బయట నుంచి ఒక టాక్. అదే ఉండదు సార్. అంటే అందులో ఒక హీరో ప్రస్తుతం రాజకీయ నేతగా ఉన్నారు, ఒక హీరో ఇండస్ట్రీ. సార్ అవన్నీ ఒకటి మాట సార్. ఎందుకంటున్నానంటే అంటే బేసిక్గా ఒకటి అంటే వాళ్ళ ట్వీట్లు కూడా అనుకూలం వ్యతిరేకం యాంగిల్లో వస్తున్నాయి. అంటే మనం అంటే దీని మీద మనం కామెంట్ చేయటం కరెక్ట్ అయిన వెర్షన్ కాదు. మీరు సీనియర్ నిర్మాతగా ఉన్నారు కాబట్టి అడిగాను నేను. అంటే ఒక్కోసారి ఒక్కో సడన్గా ఒక డైలాగు ఇంకో డైలాగ్కి లింక్ అయిపోద్ది. బట్ నవ్వే డేస్ ఇట్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఒకవేళ అలాంటి స్మెల్గా జనాల్లో ఉందని తెలిస్తే వాళ్ళిద్దరూ సర్దుకొని అలాంటిది లేదు అనేది చేయగలిగితే ఇండస్ట్రీకి మంచిది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. అంటే జానీ మాస్టర్ ఉదంతాన్ని సీనియర్ నిర్మాతగా మీరు ఎలా చూస్తారు? అంటే ఎలా చూస్తారనంటే ఇప్పుడు జరుగుతుండే విషయం చూస్తుంటే ఏదో చాలా రాంగ్ ట్రాక్లో ఉంది ఇది మొత్తం అని ర్యాంక్ నా ట్రాక్ ఫీలింగ్. అంటే అంటే బేసిక్గా వెళ్తుండే విధానం ముందేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళుందనుకోండి, టెస్ట్ చేయగానే తెలిసిపోయిండేది జానీ మాస్టర్ ఆవిడ రేప్ చేశాడా లేదా అని. 6 సంవత్సరాల క్రితం నన్ను ఇది చేశాడని చెప్తున్నారు. ఇది ఎంతవరకు యాజ్ ఏ కామన్ మ్యాన్గా మీరు చెప్పండి, ఇట్ ఈజ్ రైట్? ఫిలిం ఉమెన్ సేఫ్టీ కమిటీ కూడా అంటే ఏదో జరిగిందన్న యాంగిల్లోనే ఆయన పదవి నుంచి తొలగించామని చెప్పి ఒక కమిటీ కూడా సమావేశమైంది, మీరు చూసే ఉంటారు. 100% ఆ కమిటీ ప్రెస్ మీట్ పెట్టడమే రాంగ్ అండి. ఆ కమిటీకి ఇచ్చింది ఏంటో తెలుసండి పవర్స్. మీరు గోప్యంగా విక్టమ్స్ని బయట పెట్టకుండా విచారించమని విచారించి దాని తప్పుల్ని డిపార్ట్మెంట్కి చెప్తే డిపార్ట్మెంట్ విల్ టేక్ ద యాక్షన్. వీళ్ళ చేతుల్లో లేదండి, వీళ్ళేమీ జడ్జిలు కాదు. తప్పది అంటే తెలియకుండా ఏదో కోతి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుందో ఆ టైప్లో ఉంది. రెండోది ఛాంబరు అతన్ని సస్పెండ్ చేశారు తీసేశారు అని అంటే ఛాంబర్కి రైటే లేదు, వాళ్ళ అసోసియేషన్కే రైట్ లేదు. వాళ్ళు అసోసియేషన్లో చేయాలన్నా దే విల్ కాల్ జనరల్ బాడీ ఒక ప్రెసిడెంట్ని తీసేయటం అనేది. అంటే ఇట్లా సమావేశం ఎలా కావాలి? ఒకవేళ అసలు ఫస్ట్ అతని మీద నేరం రుజువు అవ్వాలి. ఓకే, నేరం రుజువు అయిన తర్వాత అరెస్ట్ చేశారండి. చాలామంది పోస్టుల్లో ఉంటే అరెస్ట్ అవుతారు, మినిస్టర్లే అరెస్ట్ అవుతారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడండి, వాళ్ళు కానీ తీసేశారా ఏంటి? రుజువైందా ఏంటి? అసలు ఆ కామన్ సెన్స్ ఉండుంటే అంటే ఇలాంటి వాటిని నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇదే మోసం జరుగుతుంది ఏదో అనేది నా ఫీలింగ్. మీరు సీనియర్ సినీ నిర్మాతగా ఉన్నారు, సో ఇలాంటి వ్యవహారాలన్నీ బదనం అవ్వడానికి ప్రధాన కారణం అవుతాయి మీరు చెప్పిన ప్రకారం అయితే. అంటే వీళ్ళందరూ గైడెన్స్ అంటే ఎవరైనా సలహాలు సూచనలు మీలాంటి వాళ్ళే కావచ్చు ఇంకొకరి కావచ్చు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చా? అసలు వద్దు సార్, అసలు అక్కడ ఉండేవాళ్ళని ఆ సిస్టమ్స్ రూల్స్ బైలాల గురించి చెప్పానండి. అసలు కనీసం ఆ మాత్రం అన్నా తెలిసి ఉండాలి కదా ముందు. అంటే ఆ బాడీ అంటే రియల్గా నాకైనా కూడానండి దాసనారాయణరావు గారు పుణ్యమా అని ఈ వంట బట్టిని ఈరోజు ఏ సంవత్సరం ఏ మీటింగులో ఏం జరిగిందో చెప్పానండి ఒక్కరిని పోని. మీరు ఈ ఫింగర్ టిప్స్ మీద ఉంటారండి, ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేకపోతే ఇలాగా ఈ ఇండస్ట్రీలో ఫింగర్ టిప్స్ మీద ఉంటారు. ఏది అవగాహన ఉండి అన్ని మీటింగ్లకు వెళ్ళి అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసి అంటే దానికి బాధేసే నేను ఫస్ట్ మీడియా ముందుకు వచ్చానండి. వాళ్ళు ప్రెస్ మీట్ చూసి బాధేసి ఇదేంటా ఇలా జరిగిపోతుందని చెప్పి అది వాళ్ళకి అర్థం కావటంలా దీని ఇంపాక్ట్. మన ఛాంబర్ నుంచో లేకపోతే మన ఇండస్ట్రీ నుంచో ఒక ప్రెస్ మీట్ పెడితే ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ అవుద్ది అనే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఐ ఫీల్ దట్ డెఫినెట్గా ఇప్పటికైనా సరే ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు, తప్పే లేదు, ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేసినా మనమేమి వాళ్ళని ఉపేక్షించాల్సిన పని లేదు. మనకెవరు వాళ్ళెవరు మన ఇండస్ట్రీలో ఉన్నాం, మనతో పాటు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మీరు చేస్తుండేది చేసే విధానాన్ని ప్రశ్నిస్తున్నారు, సిస్టమ్ చేయండి. ఓకే, అంటే వాళ్ళే మీటింగ్ అసలు ఒకటి ఉంది సార్, చెప్పండి. కమిటీ ముందుకు వచ్చింది, కమిటీ ఏం తీర్మానం చెప్పకుండానే ఆవిడ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిపోయింది? అంటే దీని వెనక స్పీడప్లు చేసి
ఊపులు చేస్తున్నారనే దాన్ని అనుకోవాల్సిన డౌట్ వస్తుందా రాదా? ఇప్పుడు స్పీడప్ అని మీరే అంటున్నారు, ఆ. ఇందులో ఆ వ్యక్తుల వెనుక ఆమె వెనుక ఎవరైనా ఉంటేనే ఇది జరుగుతుందంట. ఏదో ఒకటి ఉందనే అనిపిస్తుంది. ఇప్పుడు ఛాంబర్ అనేది ఒక ఇండస్ట్రీకి ఒక సంస్థ అండి. అవును, ఒక పెద్దలు వర్కర్కి ఇబ్బంది వస్తే చెప్పుకోవాల్సింది అక్కడే. సమస్యలు అక్కడికి వచ్చారు, చెప్పుకుంటున్నారు, డిస్కషన్ జరుగుతుంది.